దాచుకున్నటువంటి సొమ్మునంతా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి గారు కక్కి ఆ యొక్క ప్రాజెక్టులకు సంబంధించినటువంటిది ఉందో ఆ విషయం పట్ల రేవంత్ రెడ్డి గారు సైంటిఫిక్ ఆధారాలతో సహా నిన్న ప్రెస్ మీట్ పెట్టి చూపించడం జరిగింది. ముఖ్యంగా గతంలో నుంచి కూడా చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారు తెలంగాణలో వాళ్ళంతా తెలంగాణకు ఉన్నటువంటి బడ్జెట్నంతా తెలంగాణకు ఉన్నటువంటి సంపదనంతా దోచుకున్నటువంటి మీరంతా ప్రజలను దోచుకొని దాచుకున్నారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వాన్ని నడిపించడానికి మీరు దాచుకున్నటువంటి డబ్బులన్నీ దానివల్లనే ఈరోజు రాష్ట్రము అస్తవ్యస్తంగా తయారైందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తూ ఉంటుంటే ఓర్చుకోలేక ఈరోజు అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మేము పదే పదే చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీగా చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నారు, మీరంతా దోపిడీ చేసినటువంటి వాళ్ళు ప్రజలు కర్రు కాల్చి వాత పెడితే ఈరోజు వాళ్ళు పక్కకు పోయి ఫ్రస్ట్రేషన్లో వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియక ఈరోజు కుక్కలు మరుగునట్టు మరుగుతూ ఉన్నారనే విషయాలని పదే పదే మేము చెప్తా ఉన్నాం. అందులో భాగంగానే నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వాస్తవాలను జీర్ణించుకోలేక ఈరోజు ఒక ఆయన ఓ ప్రాంతంలో, ఇంకొక ఆయన ఇంకో ప్రాంతంలో, ఇంకొక ఆయన ఇంకో ప్రాంతంలో ప్రెస్ మీట్లు పెట్టి ఏదో మేము పొడిచినాం, మేమేదో చేసినాం, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించినాం, వీళ్ళే ఖరాబ్ చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు ఉద్ధరించరు, ఎవరు ఖరాబ్ చేసారు, ఎవరు రాష్ట్రాన్ని దోసుకు తిన్నారో ఈరోజు ప్రజలు కర్రు కాల్చి వాత పెడితే మీరు పక్కకు పోయారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో, రేవంత్ రెడ్డి గారి మీద బలమైనటువంటి నమ్మకంతో ఈరోజు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తే ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాం. కానీ కొంతమంది ఈరోజు ఒక విధవ సన్యాసి వాడు బల్క సుమన్ ఒక పార్లమెంటు రివ్యూ సమావేశంలో ఒక జిల్లాలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తా ఉన్నారు. అంటే నిన్న జరిగినటువంటి ఆ దాంట్లో గతంలో మాజీ సీఎం కేసీఆర్ గారు ఏం మాట్లాడారు, మాజీ ప్రజెంట్ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి మీద గతంలో ఎవరి మీదనైనా మాట్లాడచ్చు, ఎవరి మీదనైనా నువ్వు మాట్లాడినావు, గతంలో కాంగ్రెస్ పార్టీ మీద కూడా మాట్లాడినావు. అనేక సందర్భాలలో రాష్ట్ర ప్రజలు నీ భాష, నీ వ్యవహారము తెలియంది కాదు తెలంగాణ ప్రజలకు. అయితే మేము ఎవరి మీద మాట్లాడినావు, ఎక్కడ మాట్లాడినాం అనేది కాదు ఇది సందర్భం. కానీ మీ భాష గతంలో ఎట్లా ఉండదో తెలుసు ప్రజలందరికీ. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు గత ముఖ్యమంత్రి గారిని రండా అంటే మీరు కూడా గతంలో మాట్లాడారు కదా, రండా అన్నారు, వెధవ అన్నారు, సన్నాసులు అన్నారు, ఇక రకరకాల భాషతో ఉపయోగించి తెలంగాణ ప్రజలు గందరగోళ పెట్టేటువంటి పరిస్థితిలో మీరు మాట్లాడడం జరిగింది. తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే తెలంగాణ ఇచ్చినటువంటి తల్లిని కూడా పాతి పెడతా, బొంత తీసి పాతి పెడతాం అన్నటువంటి దుర్మార్గుడివి, దద్దమ్మ సన్నాసివి ఈరోజు నీకు అదే గతి పట్టింది. ప్రజలు తిప్పి కొడితే పాతాళంలోకి పాతి పెడితే ఈరోజు నిన్ను బొంద పెట్టారు తెలంగాణ ప్రజలు. సిగ్గు సెర ఉండాలి. కాబట్టి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కోసం అర్నిశలు కష్టపడుతూ ప్రతిరోజు సెక్రటరియట్ పోయి ప్రజాభవన్కు పోయి ఈరోజు ప్రజల మధ్యలో తిరుగుతూ ఈ తెలంగాణ రాష్ట్రం కోసం అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ తెలంగాణ ప్రగతి కోసం కృషి చేస్తూ ఉంటుంటే ఈరోజు మీరు అందరూ కూడా ఫ్రస్ట్రేషన్లో మీ మైండ్ దొబ్బి ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతూ ఉన్నారు. ఒకడు బల్కసుమని ఇంతకుముందే చెప్పిన వాడు చెప్పు తీసుకొని చూపిస్తా ఉన్నాడు. అరే నా కొడక, మేము కూడా చెప్పు తీసుకొని చూపిస్తాం నా కొడక, ఎవడనుకున్నావు దొంగ నా కొడక, చెప్పు తీసుకొని తంతావు నా కొడక. నీకు తెలంగాణ ఉద్యమంలో
ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా మందిని చంపినావు బిడ్డ, మేము దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరటం. నా కొడుక బల్కా సుమన్, ఇగో నువ్వు అనుకున్నావేమో నేను దళితుని కదా, నా మీద ఏం ఆరోపణ చేసినా కూడా ఎవరేమన్నారు అనుకుంటా ఉన్నావేమో. నా కొడుక రాసి చూసుకుందాం. నా కొడుక ఏడుకొస్తావు, అమరవీరుల స్తూపం దగ్గరకు వస్తావా? రా కొడుక, మేము రేపు వస్తాం. మేము దళితులమే కొడుక, చెప్పు తీసుకొని మూతి పనులు వలగొడతాం. నా కొడుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడితే నా కొడుక ఏం లేదు. ఇంకా నువ్వు గతంలో అమ్మాయిలతో ఎక్కడ తిరిగినావు, ఏడ తిరిగినావు, అమ్మాయిలంతా కూడా ఆర్ట్స్ కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు వచ్చి ప్రెస్ మీట్ పెడతామని ప్లాన్ చేస్తే వాళ్ళను లోపల మేనేజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టకుండా చేసినావు. నా కొడుక నీ గురించి తెలియదారా? ఎంతమంది అమ్మాయిల మాన ప్రాణాలను దోసినావు. తెలంగాణ ఉద్యమంలో నీ కథ తెలియదా? నా కొడుక ఈ రోజు బల్పెక్కి ఈ రోజు మాట్లాడుతా ఉన్నావు. చెప్పు తీసుకొని కొట్టాం. నా కొడుక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఏమనుకుంటున్నావు? ఈ రోజు మేమంతా పున్న కైలాస్ నేత కూడా ఉద్యమకారుడే, మేమంతా ఉద్యమకారులమే. నా కొడుక ఈ రోజు తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ ఈ రోజు తెలంగాణ ఇస్తే, ఈ రోజు ప్రజలందరూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి మ్యాండేటర్ ఇస్తే నా కొడుక పిచ్చిలేసి మాట్లాడుతా ఉన్నావు. రేవంత్ రెడ్డి గారి మీద చెప్పు చూపిస్తావా? నా కొడుక ఈ చెప్పు తీసుకొని ఎడమకాలు చెప్పు తీసుకొని తంతం నిన్ను నీ పార్టీని బొందు పెట్టమని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మేము చెప్తా ఉన్నాం. నా కొడుక చూద్దాం రాయంగా. మేమంతా రేపు అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తున్నాం. రాగు నా కొడుక, అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తాం. అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి నువ్వెంతనో నీ బలం ఎంతనో దాచి చూసుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కష్టపడి తెలంగాణ ప్రజల కోసము, తెలంగాణ ప్రజల